గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫౌండర్స్, అదేవిధంగా ప్యానల్ లిస్ట్లో ఉన్న లీడర్లకి, వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి, ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. మన వెబ్సైట్లో మనకి ప్రతి ఫౌండర్కి, కస్టమర్కి అలాగే ఒక ముఖ్యమైన ఆహ్వానం అయితే రావడం అయితే జరిగింది. మనకి ఓఎస్లో మంచి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. ఈ గురువారం 25వ తారీఖున మనకి మంచి ఈవెంట్స్ అనేవి చేయడం అయితే జరుగుతుందని CEO యాష్ మొఫారే చెప్పడం అయితే జరిగింది. మనకి ఇండియాలో అయితే 11:30 మన భారతదేశంలో ఈ యొక్క వర్క్ కనెక్ట్ మీటింగ్ అనేది జరగబోతుంది. ప్రతి ఫౌండర్కి, కస్టమర్కి కూడా ఈ యొక్క అప్డేట్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్ ఆఫీస్లో రావడం అయితే జరిగింది. ఒకసారి మీరు కూడా చూసి చెక్ చేసుకోండి. అదేవిధంగా దుబాయ్లో అయితే 10 గంటలకి PM, అదేవిధంగా 8 గంటల PMకి కైరో ఈజిప్ట్, అదేవిధంగా 8 గంటలకి జోర్నర్బర్గ్ దక్షిణ ఆఫ్రికా. వీటిల్లో మనకి ప్రతి ఫౌండర్కి ముఖ్యంగా వర్క్ కనెక్ట్ ద్వారా ఆహ్వానం అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఇది చాలా సరదాగా ఉంటుంది, ఎక్స్చేంజర్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ప్రతి ఫౌండర్ అప్డేట్స్ కూడా దీంట్లో ఉంటాయని చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతానికి దీన్ని మీరు చూడడానికి చాలా ఇష్టపడవచ్చు అని CEO యాష్ మొఫారే అయితే చెప్పడం అయితే జరిగింది. మనకి ఈ గురువారం 25వ తారీఖున ఇది ప్రతి ఫౌండర్స్ హాజరైతే కావాలి అని చెప్పడం అయితే జరిగింది. దీంట్లో ముఖ్య అతిథులు క్రిస్ మరియు మార్టీ రచించిన CEO యాష్ మొఫారే లైవ్ ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే ప్రతి ఫౌండర్ కళ ఎంత పెద్దది అని మీరు ఒక క్వశ్చన్ అయితే వేసుకోవచ్చు. ఎందుకంటే మన ప్రయాణంలో, మన ఫౌండర్ ప్రయాణంలో, అదేవిధంగా మీ ప్రయాణంలో కష్టమైతే మీ ఉద్దేశం మీరు అనుకున్న దానికంటే పెద్దది కాబట్టే మనకి ఆన్ ప్యాస్ అనేది మీరు ఊహించని దానికంటే చాలా పెద్దదిగా చూస్తారు మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే మనకి ఈ 360 వెబినార్లో మనకి మంచి అప్డేట్స్ చూసాం. అదేవిధంగా CEO యాష్ మొఫారే అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి ఎక్కువ శాతం ఆన్ ప్యాసు కారణానికి, అదేవిధంగా సహాయానికి అతి పెద్ద మూల కారణం మన ఫౌండర్సే. ఎందుకంటే ఒక కంపెనీలో ఫౌండర్గా ఉండడం అనే బాధ్యత అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ దీంట్లో ఫౌండర్షిప్ అకౌంట్ తీసుకొని, అదేవిధంగా వాళ్ళ ఐడీస్ని యాక్టివ్ చేసుకొని, ఇవన్నీ చేసుకుని సరే వాళ్ళకి డబ్బులు రాకపోయినా కంపెనీ గురించి వెయిట్ చేస్తూ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న ప్రతి ఫౌండర్కి చాలా హ్యాపీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 25న మనకి మంచి ఈవెంట్స్ అయితే జరగడం అయితే జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ మంచి విషయాలు ప్రజలకు దూరంగా మనం ఉంచాలి. గతంలో చేసిన తప్పుల నుంచి మనం మంచి గుణపాఠం అయితే నేర్చుకున్నాం. కానీ మనం ఎన్నో అడ్డంకులను అధిగమించాం. అదేవిధంగా అదే మన విజయానికి బీజం అని చెప్పవచ్చు మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా CEO యాష్ మొఫారే అతను మరింత ప్రతిభను, అదేవిధంగా మరింత నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం కొనసాగించాలని మరియు ఆన్ ప్యాస్ స్వేచ్ఛమైన ఉద్దేశాన్ని కొనసాగించాలని మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఫలితంగా మనం చాలామంది జీవితాలు అయితే మారడానికి రెడీగా ఉన్నాయి. ఎందుకంటే మనం ఇప్పుడు జాయిన్ అయిన కంపెనీ కంటే ఎన్నో రకమైన IT కంపెనీస్, అదేవిధంగా MLM కంపెనీస్ దాంట్లో జాయిన్ అయ్యి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మై డియర్ ఫౌండర్స్. మన కంపెనీ కేవలం ఆన్ ప్యాస్ అనేది AI టెక్నాలజీతో IT కంపెనీలో ప్రొడక్ట్స్ ఉత్పత్తి అయ్యే ఒక అవసరాన్ని మనం గ్రహించలేం. ఎందుకంటే మనం కాగితం మీద రాస్తే బాగానే కనిపిస్తుంది, కానీ విజయవంతమైన కావడానికి అవసరమైన ప్రయత్నాన్ని మనం ఎవరూ గ్రహించాం. ఎక్కువ శాతం మనం అవాస్తవాలని, అనేక విషయాలని, నైపుణ్యాలని వీటిని చూసి మనం కొంతమంది నెగిటివ్గా మాట్లాడే విషయాలు కానీ, నెగిటివ్గా చేసే పనులు కానీ మనం వాటి నుంచే మనకి కనిపిస్తాయి. కానీ ఉదాహరణకి మన కంపెనీలో ఎంత విజయం సాధించామంటే, ఎంత పురోగతి సాధించామంటే అది మీకే తెలుసు. గత 4-5 సంవత్సరాలుగా మన కంపెనీ చేస్తున్న అప్డేట్స్ కావచ్చు, ప్రొడక్ట్స్ మీద చేస్తున్న రీసెర్చ్ కావచ్చు, మన ఎంప్లాయీస్కి ఇస్తున్న జీతాలు కావచ్చు, అవన్నీ మన ఫౌండర్షిప్ తీసుకున్న డబ్బులతో అయితే కాదని మీ అందరికీ తెలుసు. ఈరోజు CEO యాష్ మొఫారే ఇన్ని $1 బిలియన్ బిజినెస్ చేస్తూ కంపెనీ యొక్క లక్ష్యాన్ని, కంపెనీ యొక్క ధ్యేయాన్ని ప్రతి ఫౌండర్కి అందించి ఆన్ ప్యాస్లో మీరు విజయాన్ని అయితే పొందగలరు. ప్రతి ఫౌండర్ వినిట్ సక్సెస్ కాగలరు. అదేవిధంగా
ప్రతి ఫౌండర్కి ఒక్క ప్రోడక్ట్ ద్వారా ఇన్ని డాలర్స్ వస్తే మన కంపెనీలో దాదాపు 50, 55, 60 ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు వాటికి సేల్స్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనకి ఎంత ప్రాఫిట్స్ వస్తాయో మీరు ఊహించలేరు మై డియర్ ఫౌండర్స్. మీరు ప్రతి అనుకూలంగా అదేవిధంగా అత్యాశతో ఉంటే ఎలాంటి విజయాన్ని అయితే సాధించలేరు. అదేవిధంగా ఆఫర్ చేయబడిన వాటిని ఆస్వాదించండి. ఆన్ ప్యాసివ్లో చాలా విలువ ప్రతి ఫౌండర్కి కస్టమర్కి ఉంది. ఆన్ ప్యాసివ్లో ఒక భాగం కావడానికి ప్రొఫెసర్ సుమన్ 3 కంట్రీస్ డిపార్ట్మెంట్ సైన్ అప్లను తీసుకోవడానికి వచ్చింది. ఆన్ ప్యాసివ్ ఒక పరిష్కారాలను ఆమె గొప్ప నైపుణ్యం చాలా విలువతో కూడుకున్నదని చెప్పవచ్చు. ఇలాంటి ప్రొఫెసర్స్ అంటే ముఖ్యమైన వాళ్ళు, లీడర్స్, అదేవిధంగా CEOs మన కంపెనీని ఇంత అడ్వాన్స్ టెక్నాలజీతో నడిచే ప్రొడక్ట్స్ని, ఇంత బిజినెస్ చేయగల టెక్నాలజీని మన ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. దుబాయ్లో ఉన్నవారు ఎలా ఉన్నారో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు నీరజ్ విషయాలను తెలుసుకుంటున్నారని CEO యాష్ మఫార్ అయితే చెప్పడం అయితే జరిగింది. కొద్దిగా వారి దినచర్య సాధారణ స్థితిలోకి వస్తుంది, కానీ కొన్ని అధిక ట్రాఫిక్, కొన్ని భౌతిక వస్తువులు మాత్రమే దెబ్బతింటున్నాయి. వ్యక్తిగత గాయాలైతే ఎలాంటివి లేవు అని CEO యాష్ మఫార్ అయితే చెప్పడం అయితే జరిగింది. మనం చదవవలసిన పుస్తకాలు ఏవైనా ఉంటే మహమ్మద్ అలీ రాసిన ది గ్రేట్ ఫైట్, మానసిక మార్గాలను ద్వారా ప్రత్యున్నతులను ఓడించడం, అదేవిధంగా రాబోయే ఈ ముఖ్యమైన ఈవెంట్లను, అదేవిధంగా ప్రతి ఫౌండర్స్ కూడా దీంట్లో పాల్గొని సక్సెస్ చేసి ప్రతి ఫౌండర్ వ్యాప్తి అనేది మన ప్రపంచ మార్కెట్లో దిగ్గజాలలో మీరు నిరూపించగలరని ఈ బ్యాక్గ్రౌండ్ ఆఫీస్లో మనకి ఈ ముఖ్యమైన పాపప్ మెసేజ్ అయితే రావడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే ఈ నెలాఖరులోపు కొన్ని మంచి వార్తల కోసం మనం ఎదురు చూస్తున్నాం. అన్నీ సరిగ్గా జరిగితే మనకి మే మధ్య నాటికి మరో ముఖ్యమైన అప్డేట్స్ అయితే విజయవంతమైన సంవత్సరం కోసం మనం ఖచ్చితంగా ఎదురు చూడవలసిన అవసరం అయితే ఉంది. మనం ఎందుకంటే సంవత్సరం అంటున్నామంటే మనకి ఈ నెల KYC, అదేవిధంగా వెరిఫికేషన్స్, మనకి కోకోనట్ ప్యాకేజీ ఎక్స్టెన్షన్స్ అనేవి చాలా రకాలుగా చాలా విధమైన అప్డేట్స్ అనేవి కావాల్సి ఉంది. కానీ CEO యాష్ మఫారే మనకి ఎక్కువ శాతం మనకి అప్డేట్స్ని ఇస్తూ, మన ప్రొడక్ట్స్ని అప్డేట్స్ చేస్తూ ప్రతి ఫౌండర్ని కూడా చాలా హ్యాపీగా, అదేవిధంగా వాళ్ళ డొమైన్స్ని కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది. మనం విన్న విషయాలను, మనం కనుగొన్న ఎలాంటి విషయాలైనా సరే మన కంపెనీ గురించి మాస్టర్ రేంజ్లో ఈ గురువారం 25వ తారీఖున మంచి విషయాలు ఈవెంట్లో అయితే చూడడం అయితే జరుగుతుంది మై డియర్ ఫౌండర్స్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తెలియని జీరో ఫౌండర్స్కి మన కంపెనీ అప్డేట్స్ తెలిసి చాలామంది వాళ్ళ డౌన్లైన్లో టీంని సంపాదించుకుని అధిక మొత్తంలో ట్రాఫిక్ని తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అందరికీ మరొకసారి గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫౌండర్స్.